Daily. Taste the Daily. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగుట్ట మాల మల్లేశ్వర స్వామి బన్నీ జైత్ర యాత్రలో హింస చెలరేగింది. రెండు వర్గాలు కర్రలతో తలపడడంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. గుట్టలో అర్ధరాత్రి స్వామి అమ్మవారి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది. దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు పోటీపడ్డాయి. ఈ క్రమంలో కర్రలతో దాడులు చేసుకోగా ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 100 మంది గాయపడ్డారు. వారిలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి బన్నీ జైత్ర యాత్రలో హింస చెలరేగింది. రెండు వర్గాలు కర్రలతో తలపడడంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. ఇక గట్టులో అర్ధరాత్రి స్వామి అమ్మవారి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది. భక్తులను తీసుకువెళ్లేందుకు రెండు వర్గాలు పోటీపడ్డాయి. ఈ క్రమంలో కర్రలతో దాడులు చేసుకోగా ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 100 మంది గాయపడ్డారు. వారిలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సునీత, ప్రతి ఏటా జరిగే కర్రల సమరం అంటే దేవరగట్టులో ప్రతి దసరా రోజు రాత్రి ఈ ఉత్సవం జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం హింస చెలరేగినట్లుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు మృతి చెంది దాదాపు 100 మందికి పైగా గాయాలైనట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజు నిన్న గురువారం అర్ధరాత్రి స్వామి అమ్మవారి వివాహం జరిగింది. ఆ తర్వాత ఊరేగింపు మొదలైంది. ఈ దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు రెండు వర్గాలు కూడా పోటీ పడ్డాయి. సాంప్రదాయం ప్రకారము ప్రతి సంవత్సరం కొన్ని దశాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. రెండు మాల మల్లేశ్వర స్వామి బన్నీ జైత్ర యాత్రలో రెండు వర్గాలు పోటీ పడతాయి దేవుని తీసుకునేందుకు. ఈ నేపథ్యంలో ఈ జైత్రయాత్రలో అర్ధరాత్రి కర్రలతో ఘర్షణకు దిగాయి రెండు వర్గాలు. దేవతామూర్తులను తీసుకెళ్లే విషయంలో పోటీ పడడంతో ఈ హింస జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 100 మంది దాకా గాయపడ్డారని కూడా తెలుస్తోంది. వారిలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వీరందరినీ కూడా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవం ప్రతి ఏటా కూడా జరుగుతుంది. పోలీసులు ఈ ఉత్సవాన్ని కట్టడి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. నెల రోజులు అంటే ఈ దసరా నెల రోజుల ముందుగానే దేవరగట్టులో ఈ ఉత్సవానికి అంటే కర్రలు వాడకూడదు అని పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు, ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా, ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా ఇది మా ఆచారము, ఇది కర్రల సమరం కాదు, కర్రలతో ఆచారం ప్రకారం కర్రలు చేతులు పట్టుకొని దేవతామూర్తులను కాపాడుకునేందుకు వెళ్తామని భక్తులు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఏటా కూడా అదే చెప్తూ ఉంటారు ఈ ఉత్సవ నిర్వాహకులు గాని భక్తులు గాని. కొన్ని వందలాది మంది భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రాంత వాసులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ యాత్రలో దేవతామూర్తులను కాపాడేందుకు 3 గ్రామాల భక్తులు ఒకవైపు, 7 గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో కొట్టుకునే ఆచారం అయితే కొనసాగుతుంది. ఈ సమరాన్ని చూసేందుకు చాలా మంది భక్తులు దేవరగట్టుకు వచ్చారు నిన్న. అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, అలాగే సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజు, ఆర్డీఓ భరత్ నాయకులు కూడా ఈ యాత్రను పర్యవేక్షించారు. దేవరగట్టులోని 800 అడుగులు ఎత్తైన కొండపై వెలిసిన మాల మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వందలాది మంది పోలీసులను కూడా ఇక్కడ నియమించారు. అయితే ఈ రక్తపాతాన్ని మాత్రం పోలీసులు ప్రతి సంవత్సరం కూడా ఆపలేకపోతున్నారు. చాలా సార్లు అంటే గత సంవత్సరం కానీ ఆ సంవత్సరం కానీ ఎవరు చనిపోకపోయినా కూడా తలలు పగిలి కొన్ని అంటే బర్నింగ్ కాలిన గాయాలు అయితే అయ్యాయి. అయితే ఈసారి మాత్రం ఇద్దరు మృతి చెంది 100 మందికి పైగా గాయాలైనట్లుగా కూడా మనకు ఇక్కడ చూస్తున్న పరిస్థితులను బట్టి అయితే తెలుస్తుంది. ఈ సమరంలో, ఈ కర్రల సమరంలో అయితే నరణికి తాండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు, అలాగే అరికెర తాండా, సిలువాయి, ఎల్ఆర్సి, కురుకుంద, బిలేహాలు, విరుపాపురం గ్రామాల భక్తులు మరోవైపు ఉండి ఈ కర్రల సమరంలో అయితే
పాల్గొన్నారు. వీరు అర్ధరాత్రి దాటాక ఎక్కడి నుంచో అంటే పోలీసులు అయితే కట్టడి చేస్తాం చెప్తున్నారు. అవగాహన కార్యక్రమాల వల్ల కర్రలు అయితే తక్కువ సంఖ్యలో ఆచారం ప్రకారం వాడాలని చెప్పారు. అయితే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఎప్పుడైతే మెయిన్ ఉత్సవం ప్రారంభం అవుతుందో ఈ దేవతామూర్తులను తీసుకెళ్లడానికి అప్పుడు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నట్టు అంటే చెట్ల పక్కన దాచిన కర్రలు ఇవన్నీ కూడా తీసుకొని వస్తారు. ముఖ్యంగా రింగులు తొడిగిన కర్రలు వాడకూడదని చాలా కాలంగా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే రింగులు తొడిగిన కర్రలు మాత్రం అర్ధరాత్రి గాల్లోకి లేచినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ రింగులు తొడిగిన కర్రలు ఉపయోగించడం వల్ల చాలా మందికి తలలు పగిలి రక్త గాయాలయ్యి 2 చనిపోయి 100 మందికి పైగా గాయాలైనట్లు కూడా మనకు తెలుస్తోంది సునీత. ఎందుకంటే ఈ ఎన్నో దశాబ్దాలుగా ఈ ఆచారం వస్తుంది. మాల మల్లేశ్వరులుగా వారి దేవతలను రాక్షసులను సంహరించారు మాల మల్లేశ్వరుని అని భక్తులు నమ్ముతారు. ఈ మాల మల్లేశ్వరుడు మణి మల్లాసుల రాక్షసులతో భీకరంగా పోరాడారు. వారి మరణం లేకుండా వరం పొందిన రాక్షసులతో యుద్ధం తారాస్థాయికి చేరింది. కాబట్టి ఈ ఆచారం ప్రకారం ప్రతి రోజు దసరా రాత్రిన జరిగే ఈ ఉత్సవంలో కర్రల సమరంలో ఎక్కువగా గాయపడుతూ ఉంటారు. చాలా మంది గాయపడినా కూడా వారు కేవలం పసుపు పూసుకుంటుంటారు. దాన్నే బండారంటారు. దాన్ని పూసుకుంటే గాయాలు నయం అవుతాయని చెప్పేసి కూడా భక్తుల విశ్వాసము. అలాగే దివిటీలు పట్టుకొని ఆచారంలో పాల్గొంటారు కాబట్టి ఈ దేవరగట్ట ఉత్సవంలో ఎక్కువగా కాలిన గాయాలు కూడా చాలా మందికి అవుతుంటాయి. అయితే దురదృష్టవశాత్తు ఈసారి మాత్రం 2 మరణించడం కూడా జరిగింది. మరొకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎంతమంది పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేసినా కూడా ఈ దేవరగట్టులో కర్రల సమరాన్ని అడ్డుకోవాలని, అలాగే ఈ కర్రల సమరంలో ఎంతమంది ఎవరికి గాయాలు కాకూడదని ఎన్ని నియంత్రణ చర్యలు ఇటు కలెక్టర్ కానివ్వండి, ఇటు జిల్లా ఎస్పీ కానివ్వండి 100 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా చివరికి అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ కర్రల సమరం అయితే కొనసాగింది. ఈ కర్రల సమరంలో ప్రస్తుతం అయితే 2 చనిపోయారు. వారి పరిస్థితి అయితే విషమంగా ఉంది. మరి 100 మందికి గాయాలై ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరికొన్ని చుట్టుపక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది సునీత. రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లాలో దసరా రోజు బన్నీ ఉత్సవం కర్రల సమరం రక్తసిక్తమైంది. హొలగుంద మండలం దేవరగట్టులో హింస చెలరేగింది. అర్ధరాత్రి స్వామి అమ్మవారి వివాహం జరిగింది. ఆ తర్వాత ఊరేగింపు మొదలైంది. దేవతామూర్తులను తీసుకెళ్లేందుకు 2 వర్గాలు పోటీపడ్డాయి. మాల మల్లేశ్వర స్వామి బన్నీ జైత్ర యాత్రలో 2 వర్గాల మధ్య కర్రలతో ఘర్షణకు దిగాయి. ఇక దేవతామూర్తులను తీసుకువెళ్లే విషయంలో పోటీ పడడంతో ఈ హింస మొదలైంది. ఈ ఘర్షణలో 2 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 100 మందికి గాయాలయ్యాయి. వారిలో 5 తీవ్ర గాయాలయ్యాయి. ఇక గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లాలోని హొలగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవం ప్రతి ఏటా జరుగుతోంది. ఈ యాత్రలో దేవతామూర్తులను కాపాడేందుకు 3 గ్రామాల భక్తులు ఒకవైపు, 7 గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో కొట్టుకుంటున్నారు. ఈ సమరాన్ని చూసేందుకు చాలా మంది భక్తులు దేవరగట్టుకు వచ్చారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్పీ విక్రాంత పాటిల్, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓ భరత్ నాయక్ ఈ యాత్రను పర్యవేక్షించారు. దేవరగట్టులోని 800 అడుగుల ఎత్తైన కొండపై వెలిసిన మాల మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఉత్సవంలో స్వామి దేవతామూర్తులను కాపాడడానికి భక్తులు కర్రలతో తలపడతారు. ఈ కర్రల సమరంలో నెరనికి తాండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు ఉంటారు. అరికెర తాండా, సూలువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్,
విరుపాపురం గ్రామాల భక్తులు మరోవైపు ఉంటారు. వీరంతా కర్రలతో పోరాడతారు. ఈ దైవ కార్యంలో చాలా మంది భక్తులు గాయపడతారు. గాయపడిన వారికి అక్కడి ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స అందిస్తారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిని పెద్ద ఆసుపత్రులకు తరలిస్తారు. ఇక చాలా మంది భక్తులు గాయాల పాలైన స్థానికంగా దొరికే బండారు పూసుకొని వెళ్లిపోతారు. వారు ఎలాంటి చికిత్స తీసుకోకుండానే వెళ్లిపోతారు. త్రేతాయుగంలో దేవరగట్టు కొండల్లో మునులు లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేశారు. మణి మల్లాసుర అనే రాక్షసులు వాటిని అడ్డుకున్నారు. వారి ఆగడాలు భరించలేకపోయిన మునులు తమను రక్షించమని శివపార్వతులను వేడుకున్నారు. మునుల విన్నపాన్ని ఆలకించిన ఆది దంపతులు మాలా మల్లేశ్వరులుగా అవతరించారని, రాక్షసులను సంహరించారని భక్తులు నమ్ముతారు. మాలా మల్లేశ్వర మణి మల్లాసుర రాక్షసులతో భీకరంగా పోరాడతారు. నరుడి చేతిలో మరణం లేకుండా వరం పొందిన ఆ రాక్షసులతో యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. చివరికి శివుడి చేతిలో మరణించడం తమ అదృష్టంగా భావించిన రాక్షసులు తమ చావుకు సిద్ధమయ్యారు. చనిపోయే ముందు ప్రతి ఏటా తమకు నరబలి ఇవ్వాలని దేవదేవుడిని కోరారు. రాక్షసులు నరబలి కోరగా దానికి బదులుగా ప్రతి విజయదశమికి గొరవయ్య తొడ రక్తాన్ని నైవేద్యంగా సమర్పించేలా దేవుడు అభయం ఇచ్చాడు. ఇక చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఏటా విజయదశమి రోజు జైత్రయాత్ర జరుపుకుంటారు.